ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే, ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో చేరడం ఇది ఒక చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా యావత్ భారతదేశ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం మరొకసారి రావాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మైనార్టీ మోర్చా ఈరోజు పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారికి, మరి అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఈ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా జనసేన కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీ కానీ ఏ ఒక్క పార్టీ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకొని ఒక ఎమ్మెల్యే సీటు కేటాయిస్తే పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా, రాష్ట్ర మైనార్టీ మోర్చా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన హిందూపూర్ పార్లమెంటులో ఏదైతే బీజేపీ అభ్యర్థిగా పూర్తి స్థాయిలో ఖరారైనటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. ఎవరికి ఆ ఒక్క టికెట్ కూడా బీజేపీ పార్టీకి దాదాపు మన పార్లమెంట్లో దాదాపు 4 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరి ఆశయం ఏమంటే, కేంద్రంలో పరిపాలిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థికి గెలిపించుకోవాలి. అదేవిధంగా మా యొక్క అభివృద్ధి పూర్తి స్థాయిలో నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమని ఈ యొక్క పార్లమెంట్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నరేంద్ర మోదీ అంటే ఫుల్ ఫామ్ ఏదైతే నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తారనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆసక్తి కలుగుతున్నారు. కాబట్టి మన యొక్క పార్లమెంట్ ఎంపీ కూడా గెలిపించుకోవడానికి పూర్తి స్థాయిలో యువత కానీ, ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ, ప్రతి ఒక్క కులం కానీ, ప్రతి ఒక్క మతం కానీ ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాము. అదేవిధంగా 2024 ఎన్నికల్లో మా యొక్క హిందూపూర్ పార్లమెంటు తరఫున నరేంద్ర మోదీ గారికి ఎంపీగా ఒక గిఫ్ట్ ఇవ్వాలని కూడా భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా పూర్తి స్థాయిలో సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలుస్తూ భారత్ మాతాకి జై, జై హింద్. ముఖ్యంగా ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీతో పాటు ఈ తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ 2024 సార్వత్రిక ఎన్నికలకు పోవడానికి సిద్ధమైనాయి. ఇది చాలా హర్షించదగ్గ విషయం. ఇందులో భాగంగా మన కదిరి నియోజకవర్గం కానీ, హిందూపురం అసెంబ్లీకి సంబంధించి కానీ అధిష్టానం టికెట్ ఎవరికి కేటాయించినా వారి వెంట ముస్లిం మైనార్టీ మోర్చా తరఫు నుంచి కదిరి నియోజకవర్గంకి సంబంధించిన ముస్లిం మైనార్టీలకు సంబంధించి మనమందరం కూడా వారి వెంట ఉండి ఖచ్చితంగా మనము భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవడానికి మేము సహాయశక్తులా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇంకొకసారి మోదీ గారి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పేసి మేము గట్టిగా నమ్ముతున్నాము. ఖచ్చితంగా గెలిపించి మోదీ గారికి మన కదిరి నియోజకవర్గము హిందూపురం అసెంబ్లీ నుంచి కూడా మేము ఒక గిఫ్ట్ లాగా ఇస్తామని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, మా మైనార్టీ మత పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బోలో భారత్ మాతాకి జై, జై. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశానికి ఇచ్చేయడానికి కారణం ఏమనగా, ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ చేరడం, జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం చేరడానికి, ఇవన్నీ కలిసి రావడానికి కారణమైనందుకు మా కదిరి నియోజకవర్గ టికెట్ మనం ఏ పార్టీకి ఇచ్చినా కూడా వాళ్లకు మనం సహకరించి వాళ్ళ తోడుగా మనం వెళ్తామని, వాళ్ళకు మైనార్టీ తరఫున మేము మా వంతు కృషి చేసి వాళ్ళ వెంట తిరిగి వాళ్లకు పూర్తిగా సహకరించి మేము ఎలక్షన్ చేస్తామని, ఇంకోటి హిందూపూర్ పార్లమెంట్ కూడా మా భారతీయ జనతా పార్టీ కూటమిలో భాగంగా హిందూపూర్ పార్లమెంటు కూడా టికెట్ కేటాయించడం జరిగితే, ఏ పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, దేనికైనా కానీ మేము
వాళ్ళ వెంట తిరిగి చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ బోలో భారత్ మాతాకి జై హింద్.